ఏమైతుంది అంటే అన్ని క్వశ్చన్ మార్కులే. క్వశ్చన్ మార్కులు 60 ఏళ్ళు తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళే ఎన్ని క్వశ్చన్ మార్కులు ఎదిరించుకున్నాకనే ఫైనల్గా విన్ అయిన. సో ఇట్లాంటి విషయాన్ని కూడా వాడు సర్టిఫికెట్ ఇస్తాడా, వీడు మళ్ళీ దాడులు ఆపుతాడా, ఆ ముఖ్యమంత్రి ఓట్ల కొరకు మాట్లాడిండు, ఈ రాయగడ స్వలాభం కొరకు మాట్లాడిండు, పత్రికా విలేకరు పేపర్ అమ్ముకోవడానికి మాట్లాడిండు అనే మాటలే చాలా మంది మాట్లాడినటువంటి సంఘటనలు చూసినాం మనం. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంటంటే మీరు మీ పరిధి, అసలు పరిధి అంటే ఏంటి అనేది మీకు మీరే, మీ సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే మీ ఒక తోటి ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు కావచ్చు, ఫస్ట్ మీరు ఒక ఐక్యతకు వస్తే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూడొచ్చు మీరు, పెద్ద దాన్ని ఏమంటారు నాగబాబు, దాన్ని చీమలు బట్టి పీక తిన్నాయి. మీకు కావాలంటే మీ గ్రూప్లో రేపు నేను పొద్దున మళ్ళీ అన్నకేస్తా ఈ వీడియో, ఉందానా? ఎందుకంటే అంత కాలసర్పం అనేటువంటి పాముని చీమలు కలిసి పీక తింటాయి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని ఏదో పీక తినమని చెప్పట్లే, యూనిటీగా ఉండమని చెప్తున్నా. యూనిటీగా ఉంటే, స్ట్రెంత్ ఉంటే ఏదైనా సక్సెస్. ఫస్ట్. రెండోది ఏంటంటే ఎవరి సంఘం వాళ్ళకు ఉండనియండి. ఇది సంఘం కొరకు, పెద్ద మనిషి కొరకు కొట్లాడేటువంటి వ్యవస్థ కాదు. మీ ఆర్ఎంపీ వ్యవస్థ బాగుపడాలని కొట్లాడేటువంటి కార్యక్రమం. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం, టీడీపీ, టీఆర్ఎస్, సరే ఇంకా చాలా కంపెనీలు, చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఫైనల్గా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మాకు తెలంగాణ కావాలి. సేమ్ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఇలా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, లేకపోతే మహబాద్, లేకపోతే ఏ జిల్లాని తీసుకున్నా, రంగారెడ్డి, హైదరాబాద్, మీరు ఏదైనా తీసుకోండి. ఏ జిల్లా తీసుకున్నా కూడా నేను అనేది ఏంటంటే మీరు ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో సిస్టమ్ లోబడి ఉండి మీరు ఐక్యతగా ఉంటే రేపు పొద్దున విన్ అవుతారు. ఎందుకంటే కొన్ని గ్రూప్లలో చూస్తున్నా నేను, అంటే డాక్టర్లకు ఏం చదువు రాదు, డాక్టర్లకు నడవట్లేదు కాబట్టే వీళ్ళు దాడులు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఇది నిజమా? డాక్టర్లకు నడవట్లేదా? రేపొద్దున మిమ్మల్ని ఐఎంఏ బంద్ అంటే కరెక్ట్ గంట లోపల అనౌన్స్ అయిపోతుంది ఐఎంఏలా. కానీ మీరు గంటల అనౌన్స్ చేసుకోగలుగుతారా? సో అట్లాంటప్పుడు మీరు ఐక్యతగా ఉండండి. వాళ్ళు శత్రువులు కాదు, మీరు శత్రువులు కాదు. ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి, సరే మీకు తెలిసింది ఇప్పుడు మనం సామెతలు కథలు అన్నీ విన్నాం కదా. రాముని కూడా ఆమె తీసుకొచ్చేది అటుకులు వినిపించింది, లేకపోతే ఉడత కూడా శబరి ఉడత కూడా తన సాయం చేసింది. అంటే ఎవరి భక్తి సాయం వాళ్ళు చేయండి నేను అంటున్నా. అంటే ప్రజలకి మీకు ఎంత వీలైతే అంత చేయండి. నేను ఇలా ఒక వీడియో పెట్టినట్టు మధ్యలో వచ్చి ఉంటుంది మీకు. ఏమని పెట్టినా అంటే అసలు ఆర్ఎంపీ వ్యవస్థ ఎట్లా ఉంది, వారు ఎలా వచ్చారు, వాళ్ళ పుట్టుక ఏంది. గోవిందరెడ్డి గారు కరెక్ట్ చెప్పినాడు. ఎందుకంటే ఈ వ్యవస్థ ప్రజల అవసరాలను బట్టి వచ్చిందే ప్రజా వైద్యం అని చెప్పి నేను ఒక ఆర్టికల్ మొన్న పెట్టినా, ఒక న్యూస్ పెట్టినా. నేను అది ఎంతవరకు చేరింది చేరలేదు. నేనేందనంటే పిచ్చి ఆర్టికల్ పెట్టగలుగుతా కానీ నాతో కాదు. ఒక 50 ఏళ్ళు దాటినాక ఎగిరి దుంపమంటే నాతో అయిద్దా? కాదు. ఎందుకంటే నా వయసు తగ్గట్టుగా నేను పనిచేయాలి. ఎందుకంటే 22 ఏళ్ళ పోరాడు విలేకరు గాడు ఇష్టం వచ్చినట్టు డాక్టర్లు నాకు పెట్టాలి. డాక్టర్ జిల్లాని నర్సింగ్ జిల్లాని, ఎందుకంటే వంగే వ్యవస్థ లేదు నాకు, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఆర్టికల్ రాసి ఏం కావాల్సిన అవసరం లేదు నాకు. ప్రజలకు మనం ఎంతవరకు తీయాలనో అది నా ప్రైమరీ బాధ్యత. నా బాధ్యతను నేను విస్మరిస్తే నా జర్నలిజానికి, నేను చేసే వృత్తికి అన్యాయం చేసుకుని ఉన్నాయి. సేమ్ విమర్శించుకోండి మీరు కూడా. మీ వృత్తిని, మీ పరిధిని, మీ అసోసియేషన్ని, మీ ఐక్యతను కాపాడుకోండి. అది ఐక్యత కాపాడుకోలేనప్పుడు దానివల్ల ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మోనన్న మీరు ఏమనుకోవద్దు. ఒక ఏరియాకు నేను కనుక పోయి సర్వే చేస్తే, అన్నా నేనేం సంపాదిస్తానే, వాళ్ళ అమ్మ కూడా బాగా సంపాదిస్తాను, మన ఇల్లు అడ్రస్ చెప్తాను నాకు. తెలుసా మీకు ఈ విషయం? బట్ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ ఆర్ఎంపీలో మనకి రెఫర్ చేస్తున్నారు కేసు. ఎంత గొప్పలని మీరు ఆలోచించుకోండి. నేను కూడా తిరగబడి రాయగలుగుతాను.
కానీ నా మనసు ఒప్పుకోదు. ఇలా మీరు పేడ్ ఆర్టికల్ రాయించిండు ఐఎంఏ వాళ్ళు లేకపోతే టీజీ అట్లాంటి తప్పుడు సమాచారం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకంత అవసరం లేదు, మీకు కూడా అంత అవసరం లేదు. సమీర్ ఎండి అని రాసుకున్నాడు, అది అన్క్వాలిఫైడ్ అయినా ఆర్ఎంపీనే, కానీ ఒక ఎండి అని రాసుకున్నాడు. దాని మనోళ్ళు ఏమన్నారంటే ఆయన ఎండి హోమియోపతి చదువుకున్న ఆర్ఎంపీలోనే రుద్దుతా ఉన్నారు అనేది బాగా ఫీల్ అవుతారు కొంతమంది గ్రూప్లలో వస్తుంది. అది అట్లాంటి గ్రూప్లు వద్దు, అట్లాంటి మాటలద్దు, అట్లాంటి చెడ్డ మాటలద్దు. ఇప్పుడు నిన్న ముందు మీ నిజామాబాద్ నుంచి వచ్చిన గ్రూప్లో పంచాయతీలు చూసిన, అంటే పాలలో పంచాయతీ కంటే అధ్వానాలు ఉన్నాయి. ఈ పాల పంచాయతీలు వద్దని నేను అంటున్నాను అందరికీ. నేను ఒక వ్యవస్థకు వచ్చినారు, ఆ వ్యవస్థనే కాపాడుకున్నా. ఇప్పుడు ఆ పాలి పంచాయతీ వద్దు మీకు, ఎందుకంటే ఒడ్డు పంచాయతీ గట్టి పంచాయతీ అంటే పాలు అనుకుంటుంది. మీరేమైనా ఒడ్డు పంచాయతీ గట్టి పంచాయతీ ఆ చేసేది ఆస్తులు పంచుకోవడానికి వచ్చింది. ఎవరికి ఎంత అదృష్టం ఉంటే అంత సర్వీస్ ఇవ్వండి. ఆ సర్వీస్ తగ్గట్టుగా జనాలు మనకు రియాక్ట్ అవుతారు. జనాలు చాలా తెలివికలరు, మీరు అనుకున్నంత ఈజీగా ఏం లేదు. వాడికి అవసరం వస్తేనే మీ దగ్గరకు వస్తాడు. మీ కడుపు నొప్పి రాడు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆర్ఎంపీలను కూడా చూసిన నేను, సిక్ అయ్యి ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడ్డ ఆర్ఎంపీలను కూడా చూసిన. మీరు ఎంతమంది చూసి రోజుల్లో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ నడవక వాళ్ళ ఆరోగ్య ఇబ్బంది అయ్యి వాళ్ళ రోడ్డు మంచాలు పడ్డప్పుడు కూడా ఏ ప్రజలు సాయం చేయరండి, గుర్తుపెట్టుకోండి. మనం చేసే పనే మన పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. మన పిల్లల్ని మంచిగా చదివించుకోండి, ఉన్నన్ని రోజులు 4 రోజులు మంచి సర్వీస్ చేయండి. సరే వాడు కూడా మెచ్చుకుంటాడు, వీడు కూడా భగవంతుని కాకుండా మనం మనస్సాక్షితో చేయండి. కొంతమంది ఎట్లున్నదంటే నేనే ఎవ్రీథింగ్, నేనే అన్ని చేయగలుగుతా, నేనే అన్ని మాట్లాడగలుగుతా అనేటోళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లాంటి ముచ్చట్లు అది మనకి. దయచేసి ఇప్పటికైనా మీరున్న ఏదైనా విషయం వచ్చినప్పుడు ఖండించండి. ఖండించే విషయానికి మాత్రం ఎవ్వరు కూడా మీరెందుకు ఖండించాలనుకుంటే ఒక రోజు మన మీద కూడా వస్తుంది. అది అవతల కూడా అలానే స్పందిస్తాడు. వాళ్ళు ఖండించలేదు కాబట్టి నేను ఖండించాలి. ఎందుకంటే ఆ ఖండించే కార్యక్రమం ఏంటంటే తప్పు అనడం నేర్చుకోండి ఫస్ట్. తర్వాత ఇంతకుముందు లేదు ఇప్పుడే టీజీఎంస్ వాళ్ళు ఎందుకు వేస్తారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఈ రోజు కూడా నేను మీ అన్నకు కూడా తెలంగాణ రిజిస్టార్ కల్పించిన మోహనన్నకి. ఆయన మాట్లాడింది ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఒక గ్లాస్ని టేబుల్ వెంకలి కింద పడితే పగిలిపోతే ఏం చేయగలుగుతామని ఒక గ్లాస్ కొనుక్కుంటాం సార్ అని చెప్పిండు. ఇదే మోహనన్న. అదే పేషెంట్ ప్రాణం పోతే ఏం చేస్తారని అడిగి, పేషెంట్ మనం అచ్చగా వైద్యం చేయడం వల్ల పేషెంట్ ప్రాణం పోతే ఎవరు చేస్తారు, ఎవరు తెస్తారు, ఏడ దొరుకుతుంది ప్రాణం. సో అట్లాంటి చేయకండి. మీ మీద మాకేం వ్యతిరేకత లేదు, మీ మీద మాకేం ద్వేషం లేదు. అదొకటి. రెండోది ఏమైందంటే కొంతమంది నాకు 50% ఇస్తేనే నేను పంపుతా కేసు, లేకపోతే పంపా. కాబట్టి ప్రజలు తిరగబడే రోజు వస్తున్నది. ప్రజలు తిరగబడే అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. పేషెంట్కి న్యాయమైనటువంటి వైద్యం అందిస్తూ మీరు 10 రూపాయలు సంపాదించుకోండి, నేనేం ఇబ్బంది అన్నా, కానీ పేషెంట్కి కూడా న్యాయం జరిగేటట్టు చూడండి. మాకు 50% ఇస్తేనే పంపుతాం, 60% ఇస్తేనే పంపుతాం, వారానికి ఒకసారి తాగిపిస్తేనే పంపుతాం. వారు తాగిచ్చినా తినిపించినా పేషెంట్ మీద నెట్ డబ్బులు. ఇది క్లియర్. ఎందుకంటే నేను అన్నట్టు అయితే ఒక వీడియో పెట్టినా చూడండి. నాకు దానికి వచ్చిన కామెంట్స్ దేనికి రాలేదు. నన్ను ఆట ఆడుకున్నారు కామెంట్లలో, చదవండి. మామూలుగా ఆడుకోలేదు. అయినా నేను బాధపడలే. ఎందుకంటే నేను వానికి ఎదురుగా కనబడితే వానికి ఏమి ఉంటాయి ఇక. ఎందుకంటే వాడేదో మాట్లాడిందని చెప్పి నేనేం మాట్లాడా. చాలా కామెంట్ చేశాను. నాకు తెలిసి హైయెస్ట్ కామెంట్స్ 130-135 వచ్చేదానికి. నేను కామెంట్ ఎక్కువ చేయాలి. జరిగే అన్యాయం, జరిగే పరిస్థితిని వాళ్ళంతా రియాక్ట్ అయిందంటే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకున్నారని అర్థం. ఏం ఉండదు ఆడ. నిజాయితీ ఉన్నోడైతే ఎందుకు కామెంట్ చేస్తాడు? రైట్ అంటాడు, లేకపోతే దిస్ ఇస్ రాంగ్ అంటాడు. కానీ బూతులు రాయడు. బూతులు రాసిండు అంటే వానికి ఎక్కడో కాలుతాంది అని అర్థం. వానికి గాలకపోతే బూతులు రావు. పుడపశం పెడితేనే కదా మనిషి ఒర్రేది, మొత్తనే కదా ఒర్రేది. ఎండాకాలం వస్తుంది, యూరిట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలో స్టోన్స్ వస్తేనే కదా నొప్పి అనేది. లేకపోతే నొప్పి అంటాడా? లెక్క కూడా చేయడు. మీరు డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ఇచ్చినాక 1/2 అవర్ దగ్గరాక ఆ బొంగ అయినా మళ్ళీ వెళ్ళిపోతాను. అదే ఆ 10 నిమిషాల ముందే పేషెంట్ డాక్టర్ సాబ్ దేవుని అని అంటాడు.
అదే నొప్పి తగినాక 50 వాడు 200 తెంగిన 5 నిమిషాలు. ఇది కూడా అంటాడు. ఈ పెద్ద హాస్పిటల్ అని అంటాడు, మిమ్మల్ని అంటాడు, ఎవరిని అని అంటాడు. అది హ్యూమన్ నైజం. ఎందుకంటే ఆయనకు అవస్తున్నప్పుడు ఒక తీరు. ఇలా నేను అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు అందరికీ, ఏ కులం మతం అయినా కూడా. నాట్ ఓన్లీ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిం ఏదని ఉండని అండి. వాడికి అవస్థ అయినాడే దేవుడు గుర్తొస్తాడు. అవస్థ లేదనుకో దేవుడు అవంచంగా చూస్తా. అంటే ఆ టైపు సైకాలజీ ఉంటుంది. సో అట్లాంటి సైకాలజీ, అట్లాంటి హెచ్చులో పోయి రోడ్డున పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరున్న ఎంతమంది అయితే మీ అసోసియేషన్స్ ఉన్నాయో, మీ మండల్ కమిటీస్ ఉన్నాయో, మీరు స్ట్రెంథనింగ్ అండి. ఫస్ట్ స్ట్రెంథనింగ్ అయ్యి, మీరు ఎవడైతే మీ మండల్లో 30 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, అందులో ఎవడైనా తప్పు చేసినాడు అనుకోండి, వాడిని కరెక్ట్ నిలదీయండి. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే బంద్ చేయలేదు మీరు, మీతో కాదు. ఎందుకంటే ఏదైనా మీటింగ్ ఇచ్చినా కూడా మనం చూసినాం కదా, అందరు ఊరంతా వేరు కదా, ఇక మనం ఊళ్ళో ఉందాం. అది కాదా, నిజం కాదా? మరి అట్లున్నాం. ఎందుకంటే వ్యవస్థ నాశనం అవుతుందంటే వీడు ఊళ్ళో పట్టుకొని మాట్లాడతాడు. వ్యవస్థ వెనకాల ఉడకపోడా వీడు. వ్యవస్థ కొరకు కష్టపడేటోడు అయితే ఏమన్నా మిగులుతుంది కదా. వ్యవస్థ కొరకు మాట్లాడకుండా వ్యవస్థ కొట్టుకపోతే అంటే వాళ్ళందరూ పోనీ అంటే వీడు ఉంటారు. అలా వీడు కూడా కాలంలో పడి కొట్టుకోవాల్సిందే కదా. అంటే నేను అనేది ఏంటంటే, ఆ వ్యవస్థ కొరకు కష్టపడండి. డబ్బులు మీ మెడికల్ ఫీల్డ్, నేను MBBS కావచ్చు, లేదంటే RMP PMP వ్యవస్థ కావచ్చు, మీకంటే బాగా డబ్బులు సంపాదించే బిజినెస్లు దేశం మీద, భూమి మీద 1000 రకాలు ఉన్నాయి. 1000 రకాలు ఉన్నాయి. మీ సంపాదనతో కంపేర్ చేసుకుంటే ఇంటి ముందర ఇడ్లీ బండి వేసుకున్నాడు సంపాదించుకుంటాడు ఎక్కువ. కానీ నేను ఒక ఆరోగ్యంలో మాట్లాడినా కొద్దిమంది గంట సేపు, మీకు మీ పల్లెటూర్ల, మీ గ్రామాలల్లో ఎవడన్నా దుబాయ్, ఈ ఏరియాలో దుబాయ్ పోతారు ఎక్కువ. దుబాయ్ పోయి వాడు ఒక 50 లక్షలు 50 కోట్లు తెచ్చుకుంటే, మంచి పెద్ద కారు కొని పెద్ద ఇల్లు కట్టుకుంటే, ఆ పక్కింటోడో ఈ పక్కింటోడో దోస్తు వచ్చినోడో పోయినాడు, ఏమ్రా ఎటుపోతారమంటాడు అని అంటారా అన్నారా? అదే ఏ డాక్టర్ అన్నా ఏమ్రా ఎటుపోతారమని అన్నారా? చూడు, అది RMP PMP క్వాలిఫైడ్ డాక్టరా అన్క్వాలిఫైడా నాకు సంబంధం లేదు, ఎవడన్నా అంటాడా? మరి అంటే ఎంత గౌరవం ఇది కాపాడండి. ఇది ఎవడన్నా నేనన్న దానిలో తప్పు ఉంటే మీరు ఎక్కడన్నా క్రాస్ చెక్ చేయండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఏ రాష్ట్రం తీసుకోండి. ఎందుకంటే ప్రైమరీ ఎయిడ్ ఇచ్చేటోడిని మెడికల్ రిలేటెడ్లా నర్సు నుంచి మొదలు పెడితే అప్ టు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకు కూడా ఎవరిని కూడా ఏం రా బాగున్నావా, విడిపోతానవరా, కనబడతలేవని ఎవడన్నాడు అంటాడా? సో అంత ప్రొఫెషన్. అదే నేను 50 కోట్లు 100 కోట్లు ఏమ్రా ఇట్లా వచ్చి పక్క కూర్చో అనేటోళ్ళు ఉంటారు. అంటే ఆ గౌరవం మీద మనం 50 కోట్లు 100 కోట్లతో కాదా. అంటే మన వృత్తి, మనం చేసే పనిలా అంత గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాను నేను. ఆ గౌరవం కాపాడుకోవడానికి ఈ పిచ్చి రాజకీయాలు, పిచ్చి రాజకీయ ముచ్చట్లు వద్దు. ఓకే, ఇంకేమైనా డౌట్స్?